ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ చాలా అందరికీ కామన్గా తెలిసిన టాపికే. కానీ చాలామంది యంగ్స్టర్స్కి ఇది ఏదో పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది. సో సెక్స్ చేసే ముందు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ ఆశిష్ రెడ్డి, కన్సల్టెంట్ మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. మొదటిగా సెక్స్ చేసేటప్పుడు అంటే సెక్స్ చేసే ప్లేస్ అంటే ఎక్కడ ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, ఏమైనా స్ట్రెస్ లెవెల్స్లో ఉన్నాయా, ఇట్లాంటివన్నీ చూసుకోవాలి. ఎందుకంటే సెక్స్ అనేది ఒక ప్రాపర్ ఎన్విరాన్మెంట్లో చేస్తే బెటర్ అవుట్కమ్స్ ఉంటాయి అండ్ బెటర్ పర్ఫామ్ చేయగలుగుతారు. కానీ అదే వేరే ఎక్కడన్నా ఓపెన్ ప్లేస్లో చేసినప్పుడు ఎవరైనా చూస్తారని ఒక భయంతో కానీ, లేకపోతే ఎవరైనా డిస్టర్బ్ చేస్తారనే థాట్ ప్రాసెస్ మైండ్లో ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ పైన డెఫినెట్లీ ఎఫెక్ట్ పడుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరైనా సెక్స్ చేయాలనుకున్నప్పుడు బేసిక్ కొన్ని థింగ్స్ మైండ్లో పెట్టుకోవాలి. ఒకటి, ఇదేదో రాకెట్ సైన్స్ కాదు, దీంట్లో అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒక సింపుల్ న్యాచురలిస్ట్ ప్రాసెస్. అది ప్రతి మనిషి, ప్రతి పుట్టుకకి మూలం అదే. కాబట్టి దాంట్లో మనం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. సో సెక్స్ గురించి అసలు వరీ అవ్వాల్సిన, బేసిక్లీ యంగ్స్టర్స్లో మెయిన్ కామనెస్ట్ ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే వీళ్ళలో స్ట్రెస్ ఫ్యాక్టర్స్, అంటే భయం. అంటే సెక్స్ చేయగలుగుతానా లేదా, లేకపోతే నాకు ఎరెక్షన్ వస్తుందా రాదా, ఎరెక్షన్ వచ్చిన తర్వాత నా అపోజిట్ పార్ట్నర్ ఏమనుకుంటాను, నేను వాళ్ళని సెక్షువల్లీ సాటిస్ఫై చేయగలుగుతానా లేదా, ఇలాంటి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మైండ్లో ఉంటాయి. సో సేమ్ థింగ్ మీరు అబ్బాయిలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సేమ్ థింగ్ ఫీమేల్స్లో కూడా అలానే ఉంటుంది. ఈ ఫీమేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సెక్స్ చేయడం వల్ల పెయిన్ఫుల్గా ఉంటుందా, దీనివల్ల నాకు ప్రెగ్నెన్సీ వస్తుందా, ఇట్లాంటి భయాలు ఫీమేల్స్లో కూడా ఉంటాయి. సో బెస్ట్ సింపుల్ థింగ్, ఫస్ట్ కామనెస్ట్ థింగ్ ఏంటంటే సెక్స్ చేసేటప్పుడు ఆల్వేస్ యంగ్స్టర్స్లో అయితే కాండమ్ యూజ్ చేయడం చాలా సేఫ్. ఎందుకంటే ఒకటి, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయొచ్చు, లేకపోతే మైండ్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైనా వస్తాయేమో అని. ఎందుకంటే ఫీమేల్స్లో కానీ మేల్స్లో కానీ చిన్న ఇన్ఫెక్షన్స్ ఆర్ వెరీ కామన్. ఫీమేల్స్లో కామన్గా వైట్ డిశ్చార్జ్ ఇస్ వెరీ కామన్. సో వైట్ డిశ్చార్జ్ వల్ల మెన్స్లో కూడా ఇన్ఫెక్షన్స్ రావడం చాలా కామన్గానే చూస్తుంటాం. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి అంటే బెస్ట్ సింపుల్ కాంట్రసెప్షన్ కాండమ్ యూజ్ చేయండి. సో దానివల్ల డెఫినెట్లీ మీకు ఆ యాంగ్జైటీ తగ్గిపోతుంది, ప్రెగ్నెన్సీ వస్తుందనే భయం కూడా ఉండదు. యూ విల్ లివ్ ఇన్ ద మూమెంట్, అంటే మీరు ఆ సెక్స్ని ఎంజాయ్ చేయగలుగుతారు. అంటే మైండ్లో ప్రెగ్నెన్సీ థాట్స్ అట్లాంటివి ఏం రాకుండా ఉంటాయి కాబట్టి. సో మెన్ విల్ హ్యావ్ ప్రాపర్ ఎరెక్షన్స్. సో సెకండ్, జనరలీ వీళ్ళు బయట ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఎట్లుంటుందంటే చాలా ఎగ్జైటెడ్ స్టేట్లో ఉంటారు. సో దానివల్ల వెరీ కామన్గా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ అది చాలా కామన్గా ఉంటాయి. సో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైనా మనం సెక్స్ చేస్తున్నప్పుడు ఒక 3 minutes కంటే తక్కువ సేపులో మనకి వీర్యం బయటకు వచ్చేస్తే, అంటే ఇప్పుడు స్పర్మ్ ఎజాక్యులేట్ అయిపోతే దాన్ని శీఘ్రస్ఖలనం అంటాం. సో ఈ 1 to 3 minutes లోపల అయిపోతే వెంటనే దాన్ని మీరు ఫిక్స్ అయిపోవచ్చు. కానీ ఇది ఎందుకు వస్తుందో ఆలోచించాలి. ఫస్ట్ టైం సెక్స్ చేసినప్పుడు ఎవరికైనా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవ్వడం చాలా కామన్గా చూస్తుంటాం. ఎందుకంటే ఎగ్జైట్మెంట్ స్టేజ్, అంటే మొదటిసారిగా ఒక ఫీమేల్ని నేకెడ్గా చూడడం, అంటే వాళ్ళ బాడీని టచ్ చేయడం, అట్లాంటి మల్టిపుల్ థింగ్స్ మైండ్లో ఉంటాయి కాబట్టి సో దానివల్ల ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అయిపోవడం వెరీ కామన్గా చూస్తుంటాం. సో అది మీకు దానివల్ల అదే కంటిన్యూస్గా మీకు ఆ శీఘ్రస్ఖలనం ఉంటుందని దాంతో మీరు ఫిక్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అదే ఉమెన్ని మీరు రెగ్యులర్గా నేకెడ్గా చూస్తున్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ లెవెల్స్ తగ్గుతుంటాయి అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సెక్స్ పెంచినప్పుడు ఆటోమేటిక్గా ఇది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ 100 మందిలో 70 మందిలో ఇది వెరీ కామన్. సో దానివల్ల లైఫ్ రూయిన్ అయ్యే సీన్ లేదు. చాలా సింపుల్ మెడికేషన్స్ ఉంటాయి. దీన్ని SSRIs అంటాం. ఈ ట్యాబ్లెట్స్ ఎవరైనా తీసుకోవచ్చు, దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జస్ట్ డైలీ నైట్, మేమైతే డైలీ నైట్ తీసుకోమంటాం ట్యాబ్లెట్స్, ఎందుకంటే ఈ లెవెల్స్ అన్ని సెటిల్ అయిపోతాయి. సో అలా చేయడం వల్ల ఈ శీఘ్రస్ఖలన సమస్య కూడా పోతుంది. అండ్ పర్ఫార్మెన్స్ అంటే ఎరెక్షన్స్ ఎలా ఉన్నాయి. సో జనరలీ ఎరెక్షన్స్ వస్తుంటాయి. చాలామంది అనేది ఏంటంటే, సార్ నాకు ఎరెక్షన్ వస్తుంది కానీ పర్ఫామ్ చేద్దాం అనుకునే టైంలో మెత్తబడిపోతుంది అని. సో దీనికి చాలా కామన్గా చూసేది ఏంటంటే వీళ్ళు స్ట్రెస్లో ఉంటారు, అంటే ఒక రకమైన భయంలో ఉంటారు, లేకపోతే నేను పర్ఫామ్ చేయగలుగుతా లేదా. ఎందుకంటే మొదటిసారి సెక్స్ చేసినప్పుడు పెనిట్రేషన్ అంత ఈజీ కాదు. పెనిట్రేషన్ అంటే ఏంటంటే అంగం అనేది యోనిలోకి పోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే అంగం హార్డ్గా ఉంటుంది, యోని చాలా చిన్నగా ఉంటుంది ఇనిషియల్ డేస్ ఆఫ్ మ్యారేజ్ లైఫ్లో. సో
మీరు ఒక్కటి ఫీమేల్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వెజనల్ ఓపెనింగ్ అనేది ఒక బేబీ పట్టే అంత పెద్దగా ఎలాంగేట్ అవుతుంది. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఇది న్యాచురల్. సో ఒక పీనిస్ లోపలికి పోవాలి అంటే ఇట్ విల్ నీడ్ సమ్ పుష్. సో అలా పుష్ చేసినప్పుడు మీకు పెయిన్ రావడం కామనే. సో దానికి భయపడాల్సిన అవసరం లేదు, ఇది న్యాచురల్ ప్రాసెస్. ఒక్కసారి 1-2 టైమ్స్ సెక్స్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ పెయిన్ పోయే ఛాన్స్ ఉంటుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే భయపడ్డప్పుడు ఏమవుతుందంటే ఫీమేల్స్లో ఈ మజిల్స్ అన్నీ చాలా కాంట్రాక్ట్ అయిపోతాయి. కాంట్రాక్ట్ అయిపోవడం వల్ల వెజనిస్మస్ అనే కండిషన్ అని అట్లా కామన్గా చూస్తుంటాం. అంటే ఏమవుతుందంటే అసలు పీనిస్ అనేది లోపలికి పోదు, కాన్సమేట్ కాదు. సో అలాంటప్పుడు జస్ట్ మీరు రిలాక్స్గా ఉండండి. సో ఆ టైంలో మెన్స్కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇలా పుష్ చేసే క్రమంలో వాళ్ళు ఒక రకమైన ఫియర్ ఫ్యాక్టర్లో ఉంటారు, బ్లీడ్ అవుతుందనే ఫియర్ ఫ్యాక్టర్లో ఉంటారు. అలాంటి టైంలో మీరు స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ట్రై టు పుష్ ఇట్ స్లోలీ. ఎందుకంటే ఫస్ట్ టైమే సెక్స్లో సక్సెస్ కావాలనే గ్యారంటీ లేదు, ఇట్ మై టేక్ సమ్ టైం. ఎందుకంటే ఫీమేల్స్లో కామన్గా లోపల హైమన్ లేయర్ అని ఉంటుంది. ఆ హైమన్ లేయర్ టేర్ అయ్యి ఈ పీనిస్ లోపలికి పోవడం చాలా టైం తీసుకునే ప్రాసెస్. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఒక్కటే రోజులో చాలామంది చాలా కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే పీనిస్ని కంప్లీట్గా ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఇనిషియల్ డేస్ ఆఫ్ మ్యారేజ్లో కానీ ఇనిషియల్ డేస్ ఆఫ్ సెక్షువల్ లైఫ్లో కానీ పీనిస్ కెనాట్ బి కంప్లీట్గా ఇన్సర్ట్ చేయడం అంత ఈజీ కాదు, చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అది. సో స్లోగా పుష్ చేయడం స్టార్ట్ చేయండి. ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ తర్వాత యూ విల్ ఫీల్ బెటర్. అప్పుడు ఇంకా బెటర్ అవుతుంది. అప్పుడు పీనిస్ కంప్లీట్గా లోపడిపోవడం స్టార్ట్ అవుతుంది. ఒకటేసారి కంప్లీట్గా పుష్ చేయడానికి పోతే చాలా ఫీమేల్స్లో వాళ్ళకి అబ్డమెన్ పెయిన్ రావడం కానీ వాక్ చేయలేకపోవడం వెరీ కామన్గా చూస్తుంటాం. సో డోంట్ రష్ ఇన్ టు సెక్స్ చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉండండి. జస్ట్ ఎంజాయ్ ది మూమెంట్. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ పెనిట్రేషన్ ఇంపార్టెంట్ కాదు, ఫోర్ప్లో ఎంత చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. స్టార్ట్ విత్ కిస్సింగ్. ఒకళ్ళొకళ్ళ బాడీని అప్రిషియేట్ చేసుకోండి. జస్ట్ బాడీ. సో సిట్ అండ్ డిస్కస్, మీకు ఏం నచ్చుతుంది, వాట్ డూ యూ వాంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ బాడీస్ అనేది మీరు డిస్కస్ చేసుకోవాలి. మీరు ఎంత ఓపెన్గా ఉంటే మీ సెక్షువల్ లైఫ్ అంత బాగుంటుంది. సో ఓపెన్గా డిస్కస్ చేసుకోండి, మీకు ఏం కావాలి, సో మీకు ఎక్కడ టచ్ చేయడం నచ్చుతుంది, ఇలాంటి మల్టిపుల్ థింగ్స్ డిస్కస్ చేస్తే మీకు సెక్షువల్ లైఫ్ కూడా ఇంపార్టెంట్. పెనిట్రేషన్ అనేది అంటే సెక్స్ అనేది అంటే యోని లోపలికి పెట్టడం అనేది లాస్ట్ ప్రాసెస్గా ఉండాలి, దాని ఫస్ట్ టైం మనం ట్రై చేయొద్దు. అది ఎందుకంటే అలా చేయడం ద్వారా ఏమైతే మీ సెక్షువల్ యాక్ట్ 3 to 4 minutesలో అయిపోతుంది, మీ అపోజిట్ పార్ట్నర్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి టైంలో మీరు డెఫినెట్లీ అవాయిడ్ చేయాల్సిన ఇవే. ఇంకా ఫర్దర్గా డౌట్స్ ఏమంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.